నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీరా ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ సమీపంలో ఉండే బిఎన్ రెడ్డి నగర్ టీచర్స్ కాలనీ ఫేజ్ 2లో అయితే ఉన్నాం. సో ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే 27 ఏళ్ల యువకుడు పోలే చంద్రశేఖర్ అనే యువకుడు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ ఆఫ్ డెంటల్ సర్జరీకి పై చదువుల కోసంగా టెక్సాస్ రాష్ట్రం డెల్లాస్కి అయితే వెళ్ళడం జరిగింది అమెరికాలోని. అయితే అక్కడికి వెళ్ళి చదువుతో పాటుగా చాలామంది తెలుగు యువకులు అంటే తెలుగునే కాదు చాలామంది భారతదేశానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి చదువు నిమిత్తం చదువుతో పాటుగా పార్ట్ టైం జాబ్లు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇదే అంటే ఈ పార్ట్ టైం జాబ్ ఒకటి చూసుకొని అక్కడ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో జాయిన్ అయ్యాడు చంద్రశేఖర్. అయితే జాయిన్ అయిన తర్వాత నిన్న రాత్రి 9:30 ఆ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి, అతను నీగ్రోగా సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తున్నట్టుగా అక్కడి పోలీసులు తెలుపుతున్నారు. అయితే అతను ఉన్నట్టుండి ఒక్కసారిగా గన్తో చంద్రశేఖర్ని అతి కిరాతకంగా కాల్చడం జరిగింది. అసలు కాల్చడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి ఇంకా పోలీసులు అక్కడ దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి మనం ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. సో ఒకసారి వెళ్దాం, వాళ్ళ కుటుంబీకులతో ఒకసారి మాట్లాడి చూద్దాం ఏంటి పరిస్థితి అని. ఒకసారి ఎలా అసలు ఈ ఘటనకు సంబంధించి అనేక రకాల అంశాలకు సంబంధించి ఒకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చూద్దాం. మా చంద్రశేఖర్ గారు చిన్నప్పుడు ఎలా ఉండేవాడు ఇంట్లో? చాలా మంచిగా, చాలా స్ట్రాంగ్ ఉంటుండే, హెల్దీగా మంచిగా. ఆయనకు చాలా టాలెంట్ ఉంది. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనేది ఆయనకు డాక్టర్ కావాలి, నేను ఏదైనా సాధించాలి. డాడీ ఇంత సంపాదించి ఇంత సాధించిండు, నేను కూడా డాడీ లెక్క నా సొంతంగా ఎదిగి సాధించి ఏదన్నా పెద్ద పేరు తెచ్చుకోవాలని అమెరికా పోయింది సార్. వెళ్లే ముందు మీతో చెప్పిన మాట ఏంటమ్మా? ఆడ పీజీ చేసి వస్తామ్మా, ఆడికి వచ్చినాక ఇక్కడ హాస్పిటల్ పెడతా, మంచిగా డాడీ లెక్క డాడీ పేరు నేను సాధిస్తా, నేను పేరు నిలబెడతా అన్నాడు. చివరిసారి ఆయనతో ఎప్పుడు మాట్లాడారమ్మా? ఏం మాట్లాడారు? మొన్న పూజల రోజు, పండుగ రోజు, దసరా పూజల రోజు మేము బండ్లకు పూజ చేస్తున్నాం, కార్లకి ఇట్లా వీడియో కాల్లో మాట్లాడినాం. అక్కడ పని చేస్తున్నాడు అని తెలిసినప్పుడు మీరు ఎలా తీసుకున్నారు? ఇట్లా పార్ట్ టైం చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఎలా అనిపించింది? జాగ్రత్తలు చెప్పారా? చెప్పినాము, అక్కడ మంచిగా లేదు, అంత జాగ్రత్తగా ఉండు, మేము వార్తలలో చూస్తున్నాము, అంతా అక్కడ షూట్ చేస్తుర్రు. వాటి గురించి ఏమైనా చెప్పేవారా అమ్మా ఎప్పుడైనా? చెప్తుండే, అక్కడ జరిగే ఘటనలకు సంబంధించి ఏమైనా చెప్తుండే. ఇక్కడ మంచిగా లేదు, నల్లోళ్ళు వస్తారు, అది డ్రగ్స్ తీసుకొని ఇట్లా షూట్ చేస్తారు, అంటే నువ్వు జాగ్రత్త ఉండు, నువ్వు ఏదికి పోకు, రూమ్ లోనే ఉండు, చదువుకోనికి పో, కానీ నువ్వు అట్లాంటివి చేసి జాగ్రత్త ఉండు అని చెప్పినావు. అట్లా పార్ట్ టైం ఇట్లా చెయ్యక నాయనా, నీకేం తక్కువ లేదు, కావాలంటే మేము ఎంత కష్టమైనా నీకు పంపిస్తాము, నువ్వైతే అట్లా కావద్దని చెప్పినాం. లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఏం చెప్పారమ్మా? నార్మల్ గా మీతో మాట్లాడినప్పుడు వీడియో కాల్ త్రూ మాట్లాడినప్పుడు అదే పూజలు మీరు మంచిగా చేస్తురమ్మా, వచ్చే సంవత్సరం నేను కూడా ఉంటా, ఇంకా బాగా చేసుకుందాము, తర్వాత రేపు చేస్తలే అన్నాడు. ఈ రోజు చేస్తా అన్నాడు ఫోన్. ఆయన స్నేహితులు వాళ్ళందరూ మీతో ఎప్పుడైనా టచ్ లో ఉండేవారా? మాట్లాడేవారా మీతో ఎప్పుడైనా? లేదు, ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళ దోస్తు కూడా ఒక ఆయన అటే పోయిండు. అక్కడ జీవితం ఆయనకు నచ్చిందా అసలు? ఆయనకు నచ్చలేదు, నచ్చింది చదువుకునే వరకు అయితే నచ్చింది, పీజీ అయిపోయినాక ఇంకా ఆయనకు ఇక ఉండేది అవసరం లేదు, ఉండొద్దు అని ఉండే, వస్తానే ఉండే, ఇక్కడనే సెట్ అవుతా అని. ఒక గట్టి జ్ఞాపకం అంటే ఏం చెప్తారమ్మా మీ బిడ్డ గురించి, మీతో ఉన్న బాండింగ్ అంటే? మర్చిపోలేని జ్ఞాపకం అంటే ఏం చెప్తారు మీ బిడ్డతో? మర్చిపోలేంది అన్ని మర్చిపోలేని ఉంటాయి సార్, నా కొడుకు కోసం మర్చిపోలేంది ఒకటి ఉంటుందా? ఆయన మొత్తం నాతో ఆయన నన్ను చూడకుండా ఆయన ఒక్క రోజు కూడా ఉండడు, రోజు వీడియో కాల్ మాట్లాడతాడు, ఆయన ముఖం చూడకుండా నేను అసలే ఉండను. పోయే రోజే అన్న, అప్పుడు అమెరికాకు పోయే రోజు, వద్దురా నువ్వు పోకు, అక్కడ పోతే నేను ఎట్లుండాలి, డాడీ పోయిండు, నువ్వు పోతే నేను ఎవరిని చూసుకుంటూ ఉండాలి, నేను చిన్నప్పటి నుంచి ఒక్క రోజు మా అమ్మోళ్ళ ఇంటికి అడుగుడు ఇడిసేవట్లే అంటే, నేను వీడియో కాల్ మాట్లాడతామ్మా రోజు నన్ను చూడు అంటే రోజు మాట్లాడేటోడు, ఈ రోజే చేయలే ఫోన్, రోజు వీడియో కాల్లో చూస్తుంటే అడుగుతుండే, ఎట్లున్నావు అమ్మా, నువ్వు మంచిగా ఉండు, నేను మంచిగా ఉంటా, నీ పెళ్లి చేయాలి, కానీ నీ పెళ్లి అయ్యేదాకా నేను మంచిగానే ఉంటా, నీకోసం అన్న నేను ఆరోగ్యం చూసుకుంటా అన్న. ఇంటికి గర్వకారణంగా మాస్టర్ చేసుకుని వద్దాం అనుకున్నా, ఇంటికి మంచి పేరు తెద్దాము, డాడీ అంత పేరు తెచ్చుకుంటూ నేను కూడా డాడీ లెక్క పేరు తెచ్చుకోవాలని పట్టుదల.
హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.